అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు ముగిశాయి. వచ్చే ఏడాది జనవరి 20న దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను ఆయన తూచా తప్పకుండా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా ఆయన తాజాగా దేశంలో అక్రమంగా నివసిస్తున్న 4.25 లక్షల మంది అక్రమ వలసదారులున్నట్లు రికార్డులు చెబుతున్నట్లు తెలిపారు. వీరి వద్ద ఎలాంటి పత్రాలు లేవు. వీరందరినీ బలవంతంగా దేశం దాటించడానికి సన్నాహాలు మొదలెట్టారు. ట్రంప్ బార్డర్ చీఫ్ టామ్ హోమన్ మాత్రం దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్నవారిని బలవంతంగా తరలిస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని, ముందుగా తాము జాతీయ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు టామ్ హోమన్. దేశం నుంచి అక్రమ వలసదారులను తరలించరాదని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినా ట్రంప్ మాత్రం దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ విధించైనా పెద్ద మొత్తంలో అక్రమ వలసదారులను తరలిస్తామని ట్రంప్ ప్రభుత్వం తెగేసి చెబుతోంది. కాగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం నాడు దేశం నుంచి అక్రమ వలసదారులను బలవంతంగానైనా తరలిస్తామని మరోమారు ప్రకటించారు. అక్రమ వలసదారులను తరలించడానికి కావాలనుకుంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించి మిలిటరీని కూడా రంగంలో దించి దేశం నుంచి తరలిస్తామన్నారు. కాగా ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం దేశంలోకి పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులను అనుమతించారు. దీనికి వ్యతిరేకంగా ట్రంప్ మాత్రం అక్రమ వలసదారులను తరలించాలని పట్టుదలతో ఉన్నారు. అయితే ట్రంప్ దేశ సరిహద్దులను పర్యవేక్షించడానికి టామ్ హోమన్ ను నియమించారు. అయితే దేశంలోని కొన్ని రాష్ట్రాల గవర్నర్లు ప్రధానంగా చెప్పుకోవాలంటే డెమోక్రాటిక్ పాలిత రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు మాత్రం ట్రంప్ బలవంతంగా అక్రమ వలసదారులను తరలిస్తే మాత్రం తాము సహకరించమని తేల్చి చెప్పారు. దానికి టామ్ హోమన్ తీవ్రంగా స్పందించారు. మా జోలికి మాత్రం రావద్దని హెచ్చరించారు. అక్రమ వలసదారుల తరలింపు జోలికి అడ్డుకోరాదని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి 20 నాటికి దేశం నుంచి చెత్త పూర్తిగా తొలగిపోతుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కాగా కాలిఫోర్నియా, ఇలినాయిస్, మసాచుసెట్స్ డెమోక్రాటిక్ గవర్నర్లను ఆయన హెచ్చరించారు. దేశం నుంచి అక్రమ వలసదారుల తరలింపును తాము అడ్డుకుంటామన్నారు డెమోక్రాటిక్ గవర్నర్లు. మొదటి రోజు నుంచే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అక్రమ వలసదారులను తరలిస్తుందని, ఖచ్చితంగా షాక్ ఇస్తామని హెచ్చరించారు. దేశంలో లక్షలాది మంది అక్రమ వలసదారులున్నారు. అలాగే దేశంలోకి లక్షలాది మంది చట్టబద్ధంగా రావడానికి వేచి చూస్తున్నారు. అలాగే చాలా మంది ఆశ్రయం కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. వారందరినీ పక్కన పెట్టి చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన వారు వారి హక్కులను కాలరాస్తున్నారు. అదే సమయంలో కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో దాని ప్రకారం వెళతామన్నారు. ఒకవేళ కోర్టు అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా తీర్పిస్తే వారు దేశం విడిచి తమ మాతృదేశానికి వెళ్లాల్సి వస్తుందని ఆయన హోమన్ ఫాక్స్ బిజినెస్ తో మాట్లాడుతూ అన్నారు. అయితే చట్టబద్ధంగా దేశంలోకి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులుండవని ఆయన హామీ ఇచ్చారు. తాను సరిహద్దులో పనిచేస్తున్నప్పటి అనుభవాలను వివరించారు హోమన్. సరిహద్దులను కాపలా కాస్తున్న ఏజెంట్లు చట్ట వ్యతిరేకంగా దేశంలోకొచ్చే వారిని నిలువరించాలి. కానీ వారే ట్రావెల్ ఏజెంట్ల అవతారమెత్తారు. దేశంలోకి వలస వచ్చే వారిని విమానాల్లో ఎక్కించి అమెరికాలో చేరుస్తున్నారు. వారికి ఉచిత ఎయిర్లైన్ టికెట్లు ఇస్తున్నారు. హోటల్లో ఉచితంగా బస కల్పిస్తున్నారు. అలాగే ఉచితంగా హెల్త్ కేర్ సదుపాయం కల్పిస్తారు. వాస్తవానికి అమెరికా పౌరుడు కష్టపడి సంపాదించిన డబ్బు ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టే డబ్బును ఇలా దేశంలోకి అక్రమంగా వలస వచ్చే వారిపై వ్యయం చేస్తున్నారు. అదే సమయంలో దేశంలోని లక్షలాది మంది అమెరికన్లు మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలవడానికి ప్రధాన కారణం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం. ధరల పెరుగుదలతో సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. కాగా ట్రంప్ రెండోసారి అధికారంలో రావడానికి ఇవే కారణాలుగా చెబుతున్నారు. ఇక వైట్ హౌస్ లో ట్రంప్ త్వరలోనే అడుగు పెట్టబోతున్నారు. కాబట్టి త్వరలోనే తన ఎజెండాను అమలు చేయబోతున్నారు ట్రంప్. దేశంలో సుమారు 1 కోటి మంది పైనే చట్ట వ్యతిరేకంగా వివిధ దేశాలకు చెందిన పౌరులు నివసిస్తున్నారు. వారిలో చాలా మంది వ్యవసాయ కార్మికులున్నారు.
అయితే హేతువాదులు మాత్రం ట్రంప్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరలిస్తే నిత్యావసర ధరలు పెరిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. భారీ ఎత్తున తరలిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దీనికి సుమారు $300 బిలియన్ల అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 25 లక్షల కోట్ల నుంచి సుమారు 85 లక్షల కోట్ల వరకు వ్యయం చేయాల్సి వస్తుందని, అంత డబ్బు ఖర్చు చేయడం వృధా ప్రయాస అంటున్నారు. దేశం నుంచి అక్రమ వలసదారులను తరలిస్తే దేశంలో కీలకమైన పరిశ్రమల్లో కార్మికుల కొరత ఏర్పడుతుంది. ముఖ్యంగా నిర్మాణ రంగంతో పాటు వ్యవసాయ రంగం, ఆతిథ్య రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని అమెరికా ఇమిగ్రేషన్ కౌన్సిల్ హెచ్చరించింది. దేశం నుంచి గంపగుత్తగా అక్రమ వలసదారులను తరలిస్తే అమెరికా జీడీపీపై 4.2% నుంచి 6.8% తగ్గుతుందని హెచ్చరిస్తున్నారు ఆర్థికవేత్తలు. అమెరికా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయం తగ్గుతుంది. ఎలాంటి పత్రాలు లేని వారే ప్రభుత్వానికి $46.8 బిలియన్ల, ఫెడరల్ గవర్నమెంట్కు $29.3 బిలియన్ల, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు చెల్లిస్తున్నారు. $22.6 బిలియన్ల సోషల్ సెక్యూరిటీ, $5.7 బిలియన్ల మెడికేర్కు చెల్లిస్తున్నారు. అమెరికాలో సుమారు 51 లక్షల మంది పిల్లలు చట్ట వ్యతిరేకంగా దేశంలోకి వచ్చిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలే. పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేయడం తీవ్రమైన మనోవేదన గురిచేసే అంశమే. కొన్ని లక్షల కుటుంబాలు చెల్లాచెదరవుతాయి. మరి ఇన్ని గడ్డు పరిస్థితుల మధ్య ట్రంప్ తన 1 పాయింట్ ఎజెండాను ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే.